భయ్యా, పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా మన జిందగీలో ఏమేమి జరుగుతాయో ఏవి కూడా మన కంట్రోల్లో ఉండవు. బతకడానికి, చాలా బాగా బతకడానికి సరిపడా ఆస్తులు, డబ్బు బాగానే సంపాదించుకుంటున్నారు. కానీ వీటన్నిటి గోలలో పడి అసలు మనకు దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా మర్చిపోతున్నాం. మనకున్నది ఒకటే జీవితం, ఒకటే ఛాన్స్, ఫుల్గా బతకడానికి, ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. మీకు తెలుసా, మన జీవితాంతం ట్రావెల్ చేసినా కూడా ఈ భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి అస్సలు సరిపోవంట. కాబట్టి ఊరికే సంపాదించాలని మాత్రమే కాకుండా లైఫ్ని కాస్త ఎంజాయ్ చేయండి, తిరగండి, ట్రావెల్ చేయండి. అందరికీ నేను తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించాలి అన్న నా ఈ ప్రయత్నమే ఈ వీఆర్ ఎవ్రీవేర్. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్. అంటే పిచ్చగా ఎండ కొట్టేస్తుంది, కానీ నాకు మళ్ళీ వ్లాగ్ చేయడానికి వేరే ప్లేస్ కూడా లేదు. అందుకే ఇక చచ్చినట్టు అదే ఎండలో చేస్తున్నాను. సో నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను, ఢిల్లీ నుండి మళ్ళీ మనాలికి వెళ్తున్నాను. సో మనాలి ఈజ్ మై అల్టిమేట్ డెస్టినేషన్ అనమాట. కంప్లీట్ బడ్జెట్ ట్రావెల్ అనమాట ఇది. సో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయొచ్చురా బాబు అని మీరు తలగొక్కుంటే నేనే నిదర్శనం. సో ఈ స్మాల్ బస్ మీకు నిదర్శనం. సో నేను ఆల్రెడీ ఈ టికెట్లు కూడా తీసేసుకున్నాను అనమాట. టికెట్ తీసుకున్నా ఒకటి. ఈ టికెట్ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. ఇప్పుడు ఇంకా 43 వెయిటింగ్ లిస్ట్లో ఉంది. రేపు పొద్దున్నే నాకు ట్రైన్ 6ంటికి. సో ట్రైన్ కన్ఫర్మ్ కాకపోయినా కూడా నేను వెళ్ళి చూపిస్తాను, ఎలా వెళ్తానో నాకు తెలియదు. కానీ సోలో ట్రావెల్ ఎలా చేయాలి, బడ్జెట్లో ఎలా తిరగాలి, ఎక్కడెక్కడ ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటుంటే స్మాల్ బస్ స్టే ట్యూన్డ్ ఉండండి. సో చూస్తూనే ఉండండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే 4 to 5 వ్లాగ్స్ మొత్తం, ఎపిసోడ్స్ మొత్తం, నా స్మాల్ బాస్ మొత్తం ఇదే ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి సపోర్ట్ ఇస్తున్నట్టు. ఓకే, వీఆర్ ఎవ్రీవేర్. మనాలి రీచ్ అయిపోయాను. మనాలిలో ఒక హోటల్ దగ్గర అయితే ఆగాను. చెక్-ఇన్ కోసం వెయిట్ చేస్తూ ఒక బ్లాంకెట్ కప్పుకొని మంచిగా పడుకున్నా. వీళ్ళందరూ చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేశాక నాకు రూమ్ వస్తుంది. అయితే ఒకటి చూసి నేను ఎగ్జైట్ అయిపోయినా. మై లొకేషన్ మనాలి 0 degrees, 0. ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది, కానీ నా ఎగ్జైట్మెంట్కి అసలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం 0 degrees సెంటిగ్రేడ్లో ఉన్నా నేను. ఫైనల్లీ రూమ్ చెక్-ఇన్ చేయాలి. ఓకే, చేసేద్దాం ఫస్ట్. అబ్బా, నా వల్ల అయితే లేదు, ఘోరం చలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇది. చెక్-ఇన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చూడాలి. నాకు ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. నా ఎగ్జైట్మెంట్ చూసిరా అసలు. చలి, ఎంత చలి. గైస్, రెడీ ఫర్ ద వ్యూ? 3, 2, 1. వెల్కమ్ టు మనాలి. రాత్రి వచ్చి పడుకొని ఫుల్ రాత్రి ఇన్ ద సెన్స్ నాకు 5 o'clock రూమ్ అలాట్మెంట్ ఇచ్చారనమాట. 5 o'clock నేను ఇక్కడ రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఢిల్లీలో 2 o'clock బస్ ఎక్కాను అనమాట మధ్యాహ్నం. సో వాడి టైమింగ్స్ ప్రకారం పొద్దున 7 o'clock ఇక్కడ డ్రాప్ చేయాలి. కానీ వాడు కొట్టిన స్పీడ్కి నా రకం కనబడింది. వాడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా దించాడు. 5 కాదు, 4:30 కల్లా దించాడు. ఇంకా చలిలో వణుకుతుంటే ఒక ఆల్టో కారు వచ్చి అబ్బా నాకు లైఫ్ ఇచ్చేయండి ఆయన. రూమ్స్ అవైలబుల్ ఉండవు. యాక్చువల్లీ క్రిస్మస్ సీజన్ కదా. సో క్రిస్మస్ సీజన్లో ఎవరన్నా రావాలనుకుంటే రూమ్స్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మీకు కాస్ట్ 1000 rupees ఉన్నాయి కూడా 5000 వరకు చెప్తున్నారు అనమాట. సో నాకు వేరే ఛాన్స్ లేక, ఆప్షన్ లేక 5000 rupeesకి ఈ రూమ్ అయితే తీసుకున్నాను నేను. సో చూసారు కదా, రూమ్ మొత్తం చాలా డర్టీగా ఉంది, బట్ డోంట్ మైండ్. సో పాయింట్ ఏంటంటే నాకు రూమ్ అయితే ఇచ్చేసారు. నాకు 5000 rupees పడింది రూమ్. బట్ ఇట్స్ ఓకే. 1 dayకి 2 daysకి తీసుకున్నా ఇంక్లూడింగ్ ప్యాకేజ్, అది వేరే విషయం. రాగానే పడుకొని 11 o'clock లేసాను అనమాట. ఇప్పుడు టైం 11 అవుతుంది. 11కి లేచి విండో తీయంగానే నాకు ఈ వ్యూ కనపడింది ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా. లిటరలీ ఇక్కడైతే ఒక మౌంటైన్ ఉంది. ఇది మీరు వదిలేసారంటే అక్కడ మంచు పర్వతం ఉంది. సో ఒక్కసారి ఈ వ్యూ అంతా ఒక సినిమాటిక్ చూసేద్దామా? ఇన్ 3, 2 and 1 లెట్స్ గో.
అది అన్నమాట మనాలిలో నా స్టే ఇలా స్టార్ట్ అయింది. సో ఈరోజు అయితే నేను లోకల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. లోకల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత హిడింబా టెంపుల్ అని ఉంటుంది కదా, ఆ హిడింబా టెంపుల్కి వెళ్దాము. అవి కూడా వెళ్ళి లొకేషన్స్లో ఎలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక డే 1 అయితే ఇలా పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కంప్లీట్ స్నో దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట మనం. ఈరోజు అయితే ఇలా కానిచ్చేద్దాం. లోకల్లో మనాలి మార్కెట్ ఉంటుంది. అండ్ ఈరోజు ఇంకా చాలా జరుగుతాయి అనమాట, క్రిస్మస్ కదా, సో అది కవర్ చేస్తాను నేను. అండ్ హిడింబా టెంపుల్ కవర్ చేస్తాను. ఇప్పుడైతే మనం జర రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాం. ఏమైతుంది ఇక్కడ? भैया यहाँ पे क्या हो रहा है? ये राम जी अयोध्या से कलश अयोध्या से राम जी आज कुछ फेस्टिवल है? आज कुछ अयोध्या से कलश आया भैया। ओके ओके, अयोध्या से कलश आया हुआ है। हाँ समझ गया। मैं यहाँ हैदराबाद। हाँ अयोध्या देखा है? नहीं देखा, आज पहली बार नॉर्थ इंडिया आया हूँ मैं। बहुत अच्छा लग रहा है ये सब देखने के बाद. అయోధ్య నుంచి ఇక్కడ వెళ్ళి చెప్తున్నారు, అయోధ్య ఉంది కదా, అయోధ్య నుంచి కైలాష్ కి వెళ్తున్నారంట. అందుకని ఇక్కడ మనాలికి వచ్చారు. వావ్, సూపర్ కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్, జై శ్రీరామ్. ఇక్కడ మనాలి మాల్ రోడ్ లా మనకి 200 రూపీస్కి ఇక్కడ స్వెటర్స్ అయితే అమ్ముతున్నాడు. 200 రూపీస్కి అన్ని స్వెటర్స్ అయితే దొరికేస్తున్నాయి. ఇదైతే నాకు తెలిసి ఇక్కడ నాకు ఇప్పటివరకు కనపడిన వాటిలో చీప్. भैया आप ये बता सकते हैं कि यहाँ पे सबसे सस्ता चीजें कहाँ पे मिलता है आपकी जैसा? यहाँ पे 200 में आप दे रहे हैं ना, तो ग्लाउजेस चाहिए, नहीं तो शूज चाहिए, तो ये रोड में कहाँ पे सस्ता मिलेगा सबसे? क्योंकि हर जगह महंगा बता रहे हैं. ये भैया आपको ये मनु मार्केट में जाना पड़ेगा. मनु मार्केट में इस तरफ ये गली में मनु मार्केट है पूरी. हाँ, यहाँ पे आपको मिल जाएगा, सब सस्ते में मिल जाएगा. हाँ जी. ఇక్కడ ఏదో ఉందంట, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఏదేదో పెద్ద స్టంట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడికి ఏం తిరిగి కొనుక్కోవాలన్నా మనకి క్యాషే కావాలంట, గూగుల్ పే తీసుకోవట్లేరు. అదొక కొంచెం ఇష్యూ, కానీ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఇస్తారేమో. मैं बता रहा हूँ कि अगर प्लीज प्लीज करेंगे तो यूपीआई दे रहे कि नहीं, फोन पे पेटीएम. ఓకే, ఒక స్వెటర్ అయితే కొనుక్కున్నా మాల్ రోడ్ లో. సో స్వెటర్ తీసేసుకొని తక్కువలో ఇక్కడ కుక్కలు చూసారా భయ్యా? ఒక్కొక్క డాగ్ ఎంత లావు ఉంది. హలో హలో, చూసిరా, ఇది ఇచ్చి నాకు 200కి ఒక స్వెటర్ ఏదో ఒకటి. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, కానీ ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ నా మెయిన్ ఇంకో జాకెట్ ఉంది, అది వేసుకుంటా. మనం మార్కెట్ మనాలి. సో అతను చెప్పాడు కదా, ఈ రోడ్లోనే మనకి అన్ని సస్తా చీప్ దొరుకుతాయి అనమాట అన్నారు. చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంత సినిమాటిక్స్ లో చూపించా కదా, అదే ఈ టెంపుల్ వారాలతో బ్యాక్గ్రౌండ్ లో. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దామా? ఓ వావ్, కిరాణా షాపు, మనకు సంబంధం లేదు దీంతో. ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి, छोटे बच्चों का जैकेट्स. आपका जैकेट है आपका साइज का? ఎవరన్నా వీడా? బాగుంది. పెద్ద పిల్లల సైజులు లేవా? ఓహో ఇంద్రా, ఇది ఇంతలా ఉంది, చాలా ఉంది. ఎట్లుంది? మంచిగా ఉందా? తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్? తీసేసుకుంటా ఫ్రెండ్స్. ఏ ప్యాక్ కర్ దో భాయ్. ఇది కూడా సూపర్ ఉంది అసలు, మల్టీపర్పస్ రైడింగ్ జాకెట్ లెక్క ఉంది ఇది, క్రేజీ.
ఆ తర్వాత అలా నేను ఆటో ఎక్కేసి హిడింబా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. ఓ ఇన్నే ఉంటాడు ఆటో అయినా, నన్ను దింపేసిన ఆటో అయినా. దింపిన తర్వాత ఇక్కడ చూసారా బ్యూటీ ఎంత బాగుంది. असली में इसको इतना ज्यादा आ जाता भाई ये पूरा असली में तो असली में ही है ना भैया, पूछ रहा, इसी हमको का पता बाल है, ये सारा ही बाल है। वाओ नाइस. క్రేజీ ఉంది, భలే ఉంది కదా. ఇక్కడ అంతా ఈ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, వాటిని ఏమంటారో కూడా తెలియదు నాకు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది యాక్చువల్ బ్యూటీ. ఇది కూడా ఎట్లా చూస్తుంది, వామ్మో భయస్తున్నారు. ఓకే, పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లను ఏమంటారో కూడా తెలియదు, ఇంత లావు ఉన్నాయి చూసారా, బ్యూటిఫుల్. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా, ఇది హిడింబాదేవి టెంపుల్ ఉందో ఇది వచ్చేసి భీమ్ ఉన్నాడు కదా, ఇది ఏంటి అంటే యాక్చువల్లీ 1500 సెంచరీ. సో 1500 సెంచరీ కాలం నాటి టెంపుల్ ఒక కింగ్ కట్టించాడు అనమాట. ఎవరి కోసం? హిడింబా అని ఒక రాక్షసి ఉంది, అది పాండవుల్ని గెలిచినప్పుడు చంపినప్పుడు భీముడు వైఫ్ తినమాట. సో వాళ్ళకి పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. ఓ వావ్, మీకు తెలుగు వచ్చా? తెలుగు పట్టుకో ఓన్లీ పట్టుకోవచ్చు. రాబిట్ ఉంది కదా, రాబిట్ ని పట్టుకోవడం మాత్రం వచ్చంట. తోడా జస్ట్ పట్టుకోవర్డ్. సో హిడింబాదేవి టెంపుల్ దగ్గరే ఉన్నాము, చాలా పెద్ద క్రౌడ్ ఉంది. మనకి లోపలికి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ బయట నుంచి ఓకే. తర్వాత దండం పెట్టుకున్నాము. ఫస్ట్ చూద్దాం ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ చూసారా, ఇట్లా సీకలు ఎలా పెట్టారో. పైనంతా మేకలు గొర్రెలు ఉంటాయి కదా, వాటికి హార్న్స్ ఉన్నాయి. అనే ఇప్పుడు చూడలే గైస్, చెక్కతో కట్టారా, ఇదంతా చెక్క. క్రేజీ కదా. లైన్ చూడండి ఎంత పెద్ద లైన్, ఈ లైన్ లో వెళ్ళి లోపలికి వెళ్తున్నారు అందరూ. చలో యాభై దేగో చతుక్షి టెంపుల్ అంట. సో ఇందాక చూసింది మనము వచ్చిన వేరే ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ చూసారా మీకు జైంట్ వీల్ ఇంకా కార్నివాల్ అంతా ఉందా, అక్కడి నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మంచి గేమింగ్ జోన్ కూడా పెట్టారు హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళే రూట్ లో. గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత మనాలిలో మోమోస్ తింటాం. ఇదేదో పోయా కిందేగా 100 का 10 पीस. भाई टिश्यू पेपर दे देना यार 4 बार. ఫైనలీ ఇక్కడ నా రూమ్కి వచ్చేసా. సో మనము ఈరోజు చేసిన దానికంతా ఒక సమరీ వేసుకుందామా. సో స్టార్టింగ్ నుంచి చేద్దాం. మనం ఫస్ట్ ఏం చేసాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాము ఎలా ట్రైన్లో, అండ్ ఢిల్లీ నుంచి మనాలికి బస్లో. సో ఈ 2 అయిన ట్రావెలింగ్ మనాలి ఎవరికి రావడానికి నాకైనా ఖర్చు జస్ట్ 600 రూపీస్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్కి వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 400 to 500 అయిందనమాట, అంతే, అంతకుమించి అయితే ఏం కాలేదు. ఆ తర్వాత మనాలికి రీచ్ అవ్వగానే పెద్ద షాక్ అనమాట, పెద్ద బ్లాస్ట్ అయిపోయింది బుర్ర. ఎందుకంటే నేను వచ్చిన టైం అలాంటిది క్రిస్మస్ సీజన్. సో క్రిస్మస్ సీజన్ అంటే మొత్తం ఇండియా మొత్తం ఉండేది మనాలిలోనే, ఎందుకంటే స్నో చూడడానికి అయితే అందరూ వస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు కూడా అది అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేస్తారు, 100 రూపీస్ 500 రూపీస్ ఉన్న రూమ్ కాస్త 1000 రూపీస్ చేస్తారు. నేను ప్రెజెంట్ తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి అక్షరాల 5,000 రూపాయలు. సో తప్పలేదు నాకు రాగానే. బట్ ఏంటంటే 2 daysకి తీసుకున్నాను, 2 daysకి అరౌండ్ 12,000 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్యాకేజ్ అనమాట. సో ఆ ప్యాకేజ్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది, Day 2 వీడియోలో తెలుస్తుంది. సో ఈరోజు అయితే ఏమేమి చేసాం, మనం రాగానే ఫస్ట్ న్యూ మార్కెట్కి వెళ్ళాం కదా, మార్కెట్లో మంచి మంచి సినిమాటిక్స్ చూపించారు, అండ్ పోలీస్ అండ్ కొంతమంది మంచిగా లైక్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ అండ్ జై శ్రీరామ్ కోసం అయోధ్య నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళందరికీ మనం చూసాము, చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత ఏం చేశాను, తర్వాత నేను కొంచెం షాపింగ్ అది కొనేసుకొని హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళాను. హిడింబాదేవి టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళ లోకల్ పీపుల్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా కానీ నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మాల్ రోడ్కి వచ్చేసి నేను ఏం చేశాను, లోకల్ ఫుడ్ తిన్నాను. సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను రూమ్లో. అండ్ ఇప్పుడున్న రూమ్ చూసారా మొత్తం ఫాగ్, బయట చాలా ఫాగ్ ఉంది అర్ధరాత్రి. సో ఏం చేయలేము, ఇంకా ఇప్పుడు జస్ట్ అలా హీటర్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను అనమాట.
సో చూడండి, హీటర్ పెట్టుకొని సాక్స్లు ఆరేసుకొని అలా కూర్చొని ఉన్నాను. అది అనమాట డే 1 అలా ఎండ్ అయింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ మంచు చూడంగానే. లైక్ మార్నింగ్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మీరు చూసారు కదా డ్రోన్ షాట్ మంచుతో పాటు, అది చూడంగానే నేను ఒక్క సెకండ్ షాక్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంత నచ్చింది నాకు. ఎనీవే అంతే మరి ఈ వీడియోకి. ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. ఐమ్ స్పీచ్లెస్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. సో దట్స్ ఇట్ గైస్. వీడియో చూసి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో, అండ్ వీడియోని ఎంతమందికి కావాల్సి అంటే అంతమందికి షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై.